హాయ్ ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్. అండ్ ఇక్కడ ఏంటి మొత్తం లోడ్ వేస్తున్నాము మట్టి కుండి అనేసి అనుకుంటున్నారా? సో వీకెండ్ వచ్చేసింది. వీకెండ్ వస్తే అంటే ఎవ్రీ మంత్లో ఒక వీకెండ్ ఇట్లా చెట్లకి కేటాయిచ్చేస్తాం అనమాట. మా టైం అంతా కూడా ఇంకా ఆశు ఉంటాడు ఎస్పెషల్లీ. సో ఆశుని గట్టిగా పట్టేసుకొని ఇంకా వాడి చేత ఇట్లా కొన్ని నాటిపిస్తూ ఉంటాను. అన్ని మ్యాక్సిమం ఇండోర్ ప్లాంట్సే అనమాట. నా ప్రీవియస్ వీడియోస్ మీరు ఫాలో అయింటే కూడా మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఈ ఇండోర్ ప్లాంట్స్తో మొత్తం మట్టి వేయడము, కుండీలంతా క్లీన్ చేయడం అలా ఉంటుంది అనమాట. ఇండోర్ ప్లాంట్సే కాదు అవుట్డోర్ కూడా ఉన్నాయి, బట్ మ్యాక్సిమం ఇండోర్ ప్రిఫర్ చేస్తుంటాను. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అండ్ బయటకు పోయినప్పుడు కూడా ఒక 3-4 డేస్ అవి ఉండగలుగుతాయి కాబట్టి మ్యాక్సిమం అట్లా ట్రై చేస్తూ ఉంటాను. పువ్వుల మధ్యలో నుంచి తీయాలా, ఇట్లా వెనకాల పువ్వులు రావాలి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ముగ్గు దగ్గర పెడతారా చెప్పులు ఎవరైనా? ఇది ట్రెజర్ హంట, లోపల ఎత్తుకుతాను. ఇది గోల్డ్ కాదు, ట్రెజర్ అంట ఆశు. స్టిక్స్ అన్ని తీసి ఇంకా షెల్స్ ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేద్దామని ఇవంతా ఇదంతా తీసి సాయిల్ వేస్తాం. అక్కడ ప్లాంట్ తీసి ప్లాంట్ వేస్తాం. లేదనుకోండి టీవీ చూసుకుంటా యూట్యూబ్ చూసుకుంటా అట్లా టైం వేస్ట్ చేస్తాడు. అదే ఇట్లా పనులు చేపెడితే యూజ్ అవుతుంది. సరే కుండీ తెచ్చి పెట్టి చూద్దాం, హైట్ సరిపోయిందా లేదా. కుండీ డైరెక్ట్ చెట్టు నాటండి. వద్దు, పెట్టే తెచ్చిపోతుంది. మ్యాగ్నెట్, ఈ మ్యాగ్నెట్ కోసం 1000 years వెతికినా. వద్దు, అది చచ్చిపోతుంది. కుండీ అయితే మళ్ళీ ఎత్తి బయట పెట్టచ్చు, ఇంత పెద్దది ఎత్తి బయట పెట్టలేదు. ఇంత మట్టి వేస్ట్ అయిపోతుంది కదా. అయితే అయిందిలే ఇంకా. అయితే అయిందా? ఇప్పుడు మట్టి దేనికి మట్టి? ఆడ కుండీకి కూడా ఖాళీ ఉంది, మళ్ళీ చెట్టు చచ్చిపోయింది. అది అడేదో కవర్ ఉంది చూడు, తీసేయి. మెరుస్తా ఉంది చూడు. ఈ స్నేక్ ప్లాంట్ అయితే స్టార్టింగ్ లో ఒకటే ఒక చెట్టు నింది, ఒక మొక్కు నింది. సో అది కాస్త స్ప్రెడ్ అయ్యి ఎంత పెద్ద వచ్చాయో చూడండి ఇప్పుడు. అది పెట్టి బాగా దీంట్లో మట్టి వేసేదా? నిలబెట్టి చుట్టూ పడిపోకుండా జాగ్రత్తగా. అయ్యో నువ్వే పట్టుకోపోను, ఎందుకన్నా మంచిది. నాన్న పట్టుకుంటాడు. ఇంకొంచెం మట్టి తీసేద్దాం దీంట్లో. పట్టునా? అది పట్టు అట్లే ఉండు. చాలు కింద కొంచెం ఇట్లుండేనా? పెట్టు. పోయినా చిన్నగా చుట్టూ వేయి. చెట్టే కాదు, పవన్ తీస్తే దీన్ని తీస్తాడు. చూడండి బాగా వచ్చింది. ఈ చెట్టు ఇది ఎక్కడిది? ఇది ఎక్కడిది అంటున్నా. అందా ఇంకా అది కుండి పెడుతురా పవన్. అశోక్ పెట్టు, అశోక్ కుండి పెట్టు, అది పెట్టు, నీట్గా పెట్టు. మరి ఇంత మట్టి ఏం చేయాలి? వేస్ట్ కదా. మట్టి కావాలంటే మళ్ళీ వస్తుంది. అంతేనా? ఎత్తి పెట్టేసి చుట్టూ మట్టి కనిపించకుండా రాళ్ళు పెట్టాలంటే ఎత్తున్నాను. ఒక్క నిమిషం ఎత్తు, నేను చెప్పిన చోటల్లా పెట్టు. ఒక చిన్న కుండీలో ఉన్నదనమాట ఈ స్నేక్ ప్లాంట్. దాని తర్వాత వేర్లు తీసుకుంటూ ఇంకొక కుండీలో నాటడం, మళ్ళీ దాంట్లో వచ్చిన వేర్లు తీసుకొని ఇంకొక కుండీలో నాటడం, అట్లా ఫుల్గా వచ్చేసాయి. చిన్న ముక్క నుంచి ఎంత పెద్ద ఆకుల వరకు వచ్చాయి చూడండి. ఈ స్నేక్ ప్లాంట్ అయితే టైం పట్టింది, బట్ చాలా హెల్దీగా ఉంది ప్లాంట్ కూడా.
ఇంకా ఫ్లాట్ గా నేను చేస్తా ఉండు ఫ్లాట్ గా. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. ఇప్పుడు పెడుతున్న ఈ పాట్ అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను నేను. ఒక చిన్న మొక్క నుంచి 5 కుండీల దాకా వచ్చింటాయి ఈ ప్లాంట్స్ అయితే. సో ఇది ఐ థింక్ ఇది 5th పాట్ అనుకుంటా. 5th దానికి ఆ చెట్లు మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను. అయితే మిడిల్ లో కుండీ కింద పెట్టి స్టిక్స్ అప్పుడు ఇట్లా పెడతావు, సైడ్కి వెళ్ళిపోతుంది కుండీ. ఈ సైడ్ ఆ సైడ్ అన్నా పెట్టాలా, మిడిల్ అన్నా పెట్టాలి స్టిక్స్. పెట్టమంటావా? కుండీ మీద కింద పెట్టమంటావా స్టిక్స్? మిడిల్లో పెట్టి అప్పుడు కనపడవు, చుట్టూ రాళ్ళు పెట్టుకోవచ్చు. ఇలా కాస్త టైం స్పెండ్ చేసి ఇట్లా ఇంట్లో ఏవైనా ప్లాంట్ అట్లాంటివి ఏమైనా చేస్తే, ఒక థింగ్స్ చేస్తే ఏంటంటే మనకి బాగా అనిపిస్తుంది, ఇంట్లో కూడా షోగా ఉంటుంది, నీట్గా మన పని మనం చేసుకున్నట్లు ఉంటుంది. అండ్ దట్టు ఆశ కూడా మంచి ప్రొడక్టివిటీగా ఉంటుంది అనమాట, ఒక యాక్టివిటీలా బాగుంటుంది. కాకపోతే ఆశుని పిలుచుకొని దీనికి ఇలా చేద్దాము అని చెప్పడం చాలా టైం పడుతుంది అనమాట. మళ్ళీ చేద్దామమ్మా అట్లా ఇట్లా అని డిలే చేసేస్తాడు. వన్స్ కాకపోతే దాంట్లోకి ఎంటర్ అయితే మళ్ళీ ఇష్టంగానే ఇంట్రెస్టింగ్గానే చేస్తాడు అన్ని పనులు. మాకు 2-3 బాల్కనీలు అట్లా ఏం లేవు, ఉన్నది ఒక్క బాల్కనీ అండ్ ఒక కారిడారు. ఈ 2 చోట్లనే ఉన్న ప్లాంట్స్ వరకు ఆర్గనైజ్డ్గా పెడుతూ ఉంటాం అనమాట. నేను పాట్స్ మాత్రమే ఆర్డర్ పెట్టాను. అండ్ ఈ చెట్లు అయితే ఒక కుండీ నుంచి ఇంకో కుండీకి ఇట్లా వేర్లు వచ్చి ఇంకోటి అట్లా స్ప్రెడ్ అయ్యి అట్లా ఫుల్గా వచ్చాయన్నమాట. ఇట్లా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళతోనే మ్యాక్సిమం ట్రై చేయండి చేయించడానికి. కాకపోతే ½ అన్ అవర్లో అయ్యే పని 1 అవర్ అట్లా అవుతుంది, కొంచెం డిలే అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రతిదీ ఇట్లా చేయకు అట్లా చేయకని చెప్తూ చేయడమే పెద్ద టాస్క్ యాక్చువల్గా. మనకైతే ఒక 5-10 మినిట్స్లో అయిపోయే పని వాళ్ళకి చెప్పే లోపల అయిపోతుంది. ఇంకా అలా ఆ రోజంతా ఇంకా పాట్ని అంతా క్లీన్ చేసి నీట్గా మట్టి వేసి సదరం చేసి ఇట్లా ప్లాంట్ని డిజైన్గా పెట్టామన్నమాట. సో ఇదండి ఇంకొక పాట్ అయితే రెడీ అయిపోయింది. ఒక్క మొక్క నుంచి ఇంకొక కుండీనే తయారైపోయింది. అండ్ ఇందులో నుంచి ఇంకొద్ది రోజుల తర్వాత మళ్ళీ మొలకలు వస్తే ఇక్కడి నుంచి ఇంకొక మొక్క తీసుకొని ఇంకొక కుండీకి కూడా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో ఇలా టైం కుదిరినప్పుడల్లా ఇట్లా పాట్ అంతా క్లీన్ చేసి ఆ స్టోన్స్ కూడా మొత్తం తీసేసి వాటర్లో మళ్ళీ కడిగి మళ్ళీ ఫ్రెష్గా పెట్టేసి సాయిల్ కూడా మొత్తం లోడేసి మళ్ళీ కిందది పైకి అంతా మిక్స్ చేసి ఇలా పెట్టేస్తూ ఉంటాం అనమాట. సో ఇలా అనమాట ఈరోజంతా ఇలా కొత్త పాట్ బాగా రెడీ అయిపోయింది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.